పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 7 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరంతా పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మృతులు చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మృతులను బొంతా మంగమ్మ, బొంతా బాబురావు, బొంతా గంగమ్మ, సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, సావుటుపల్లి లక్ష్మమ్మగా గుర్తించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 7 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరంతా పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఈ రోజు తెల్లవారుజామున ఖచ్చితంగా కూడా 1 గంట ప్రాంతంలో ఇక్కడ చిలకలూరుపేట దగ్గర అయితే అడ్డ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఎదురుగా వస్తున్నటువంటి ఒక ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొట్టడంతో స్పాట్ లోనే 5 చనిపోయారు. మరో 2 అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం తరలిస్తుండగా వైద్యం ఇస్తున్న సందర్భంలోనూ వాళ్ళు చనిపోయినట్లుగా కూడా మనకి వచ్చేటువంటి సమాచారం. మరో 3 అయితే మాత్రం తీవ్ర గాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొట్టమొదట వీళ్ళైతే మాత్రం కొండమందులూరు గ్రామానికి వెళ్లారు. ఈ వేలూరు గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఆటోలోనే 15 మంది వెళ్లారు. అక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆ బర్త్డే ఫంక్షన్ లో అటెండ్ అయ్యి వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే చిలకలూరుపేట సమీపంలో ఉన్నటువంటి ఏదైతే అడ్డ రోడ్డు ఉందో అడ్డ రోడ్డు దగ్గర ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధానంగా మొట్టమొదటి అయితే మాత్రం ఈ తండ్రి సన్నిధి అనేటువంటి ఒక ప్రార్థనా స్థలానికి వెళ్లి వస్తుండగా ఇది జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం వచ్చింది. కాకపోతే అదైతే కాదు, వాళ్ళైతే మాత్రం తండ్రి సన్నిధికి వెళ్లి వస్తున్నప్పుడు జరగలేదు. వాళ్ళైతే అక్కడ ఏదైతే ఒక బర్త్డే ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. కొండమందులూరు గ్రామంలో ఈ బర్త్డే ఫంక్షన్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటికీ మొత్తంగా కూడా 15 మంది ఇప్పుడు ఆటోలో ఉండటం జరిగింది. ఆ 15 మందిలో కూడా స్పాట్ లోనే 5 చనిపోవడం, మరో 2 అయితే మాత్రం వాళ్ళు హాస్పిటల్ తరలిస్తుండగా కూడా చనిపోవడం జరిగింది. మరో 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఈ తీవ్రంగా గాయపడినటువంటి మరో 3 అయితే మాత్రం గుంటూరు GGH కి తరలించారు. అలాగే స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళని మాత్రం ఇక్కడ చిలకలూరుపేటలో ప్రైవేట్ హాస్పిటల్ అయితే మాత్రం వాళ్ళకి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా వాళ్ళనైతే మాత్రం ఈ రోజు ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాటి పుల్లారావు పరామర్శించి వాళ్ళకైతే మాత్రం మృతుల కుటుంబాలకైతే ధైర్యం చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల ఈ సంబంధించి ఇది అందిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ కూడా వాళ్ళకి కలవడం జరిగింది. ప్రభుత్వం నుంచి వాళ్ళకి తగిన సాయం అందించాలని కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా మొదటైతే మాత్రం ఈ తండ్రి సన్నిధికి ప్రార్థనా స్థలానికి వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా కూడా భావించారు. అయితే అదైతే మాత్రం తప్పు. ప్రధానంగా వాళ్ళైతే మాత్రం ఈ బర్త్డే ఫంక్షన్ కి కొండమందులూరు బర్త్డే ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగా ఇది జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా కూడా వేలూరు గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం 7 మందికి కూడా మృతి చెందారు. మృతుల వివరాలు చెప్పాలంటే మాత్రం బొంతా మంగమ్మ, బొంతా బాబురావు, బొంతా గంగమ్మ, బొంతా సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, సౌటుపల్లి లక్ష్మమ్మ, ఈ మొత్తం 6 అయితే మహిళలు, ఒకళ్ళైతే పురుషులు చనిపోవడం జరిగింది. మొత్తానికి ఆ గ్రామంలో మాత్రం తీవ్ర విషాద చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు.